ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. భారతదేశ క్షేమం కోరి భారతీయులకు మంచి శుభవార్తను భారత రాజ్యాంగానికి అందులోని సెక్షన్లకు లోబడి ప్రకటిస్తున్న నేటి క్రైస్తవులను, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సెక్షన్లు మీరి మరీ దౌర్జన్యం చేస్తున్న కొందరైన జై శ్రీరామ్ అనే హిందువులు దౌర్జన్యం చేస్తున్న ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం స్పందించాలని, ఈ వీడియో అధికారులు చేరే వరకు షేర్ చేయాలని నా యొక్క మనవి. బొట్లు పెట్టుకోరు. మా హిందువులు ఇళ్ళంతా వచ్చేస్తారు. మీరు మరి దేనికి వచ్చారు? వీధిలో ఎందుకు వస్తారు? హిందువులు ఇక్కడ ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా? ఈ రోజు పెక్కిపురంలో విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ మనం అసలు ఈ నినాదానికి కేవలం పలకరించుకోవడానికి, మిమ్మల్ని గౌరవించడానికి నన్ను గౌరవించడానికి మీరు పలికే మాటల్ని మీరు ప్రైజ్లాడ్ అనద్దు, నేను జై శ్రీరామ్ అనను. మరి ఏం చేద్దామంటే భారతదేశానికి ఒక పద్ధతి నేర్పించారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని. సో విష్ చేసుకోవడానికైతే దైవంలో పేరెత్తక్కరగా మీకు భారతదేశం మీద నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటే ఆ సంస్కారాన్ని మీరు నమ్ముతున్నారు. అందరూ జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ అనంటే కలుగుతారు. అసలు విచిత్రమైన వాదన ఏంటంటే క్రాంతి గారు, ఇది చెప్పాలి నేను ఖచ్చితంగా. విచిత్రమైన వాదన ఏమిటంటే, నువ్వు భారతదేశంలో ఉండాలంటే భారతీయుడు అయితే జై శ్రీరామ్ అనాలంటారు ఏంటంటే, అసలు ఇదేం నినాదం? భారతదేశంలో ఉండాలంటే, భారతీయుడుగా నువ్వు ఉండాలంటే, ఈ పేరు ప్రస్తావించాలంటే అది ఎంత విచిత్రం. దేవుడి పేరు పలికితేనే భారతదేశంలో ఉండాలని అంటే రాంగ్ అది. ఎందుకంటే అంటే దేవుడిని ప్రభువుని మొక్కితే మాత్రమే మీరు స్వర్గంలోకి పోతారు, లేకపోతే నరకంలోకి పోతారు. అట్లా లేదు, బైబిలే చెప్పండి. మీరంటే తప్పు కాదు. లేదు, బైబిల్ లేదు. ప్రభువా ప్రభు అని పిలిస్తే కుదరదని బైబిలే చెప్పింది. ఏమని పిలవాలి? ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రమే కాదు, వాక్యము, జ్ఞానము, ధర్మం చెప్పినట్లు నువ్వు నడిస్తేనే అని ఉంది. ఓకే, అది జై శ్రీరామ్ అని అనండి, ఆధార్ కార్డులోనే ఇవ్వండి, రెండింటిలో ఏదో ఒకటి చేయండి. నేను జై శ్రీరామ్ అనను. మతం మారనే వద్దు, కులం మార్చుకోవద్దు, సాంప్రదాయాలు మార్చుకోవద్దు. క్రైస్తవుడు మతాన్ని ప్రచారం చేయడు, క్రైస్తవుడు దేవుణ్ణి ప్రచారం చేస్తాడు. భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఆర్టికల్ 15 ప్రకారం జాతి, మత మరియు కులము, లింగ లేక జన్మస్థలం 5 రకాల వివక్షతలు ఆధారంగా రాజ్యం ఒక వ్యక్తి పట్ల వివక్ష చూపకూడదు. ఆర్టికల్ 15(2) ప్రకారంగా జాతి, మతము మరియు కులము, లింగ లేక జన్మస్థలము 5 రకాల వివక్షతలు ఆధారంగా ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశాన్ని నిరాకరించరాదు. ఇటువంటి ప్రదేశాల్లో ఎవరైనా వెళ్ళవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఆర్టికల్ 19(1)(a) ప్రకారంగా వాక్కు స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్ర్యం ఒక వ్యక్తి తన భావాలను ఇతరులతో పంచుకోవడానికి, ఇతరుల భావాలను తను తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. పౌరులు తమ భావాలను వివిధ ప్రక్రియల ద్వారా వెల్లడించే స్వేచ్ఛలన్నీ ఈ తరగతికి కిందకే వస్తాయి. అవి ప్రచారణలు, పత్రికలు, పాటలు, పోస్టర్లు, బహిరంగ సభల ఉపన్యాసాలు, చర్చలు మొదలైనవి. ఆర్టికల్ 352 ప్రకారంగా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అమల్లో ఉండవు. ఆర్టికల్ 19(1)(b) శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశం జరుపుకునే స్వాతంత్రం కలదు. ఆర్టికల్ 19(1)(d) ప్రకారంగా దేశవ్యాప్త సంచార స్వాతంత్రం అనగా భారత పౌరులకు దేశమందంతటా తమ ఇష్టానుసారంగా సంచరించుటకు, పర్యాటక ప్రాంతాలకు సందర్శించుటకు స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 25 ప్రకారంగా భారతదేశం మత ప్రమేయం లేని లౌకిక రాజ్యము. అధికారక మతము అంటూ ఏదీ లేదు. భారతదేశం మతరాజ్యం కాదు, లౌకిక రాజ్యం అనగా అన్ని మతాల పట్ల తటస్థ స్వభావము, నిష్పక్షికత్వము కలిగి ఉండుట అని అర్థము. ఆర్టికల్ 25 ప్రకారంగా అంతరాత్మ ప్రబోధననుసారము మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు కలిగి ఉంటుంది. ఆర్టికల్ 26(b) ప్రకారంగా మత విషయాలకు సంబంధించిన కార్యకలాపాలను తమకు తామే నిర్వహించుకోవచ్చు.
ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగాన్ని మీరు ప్రవర్తిస్తుంది ఎవరు? హిందువులా, క్రైస్తవులా? నువ్వు ఈ రోజు నుంచి ఎక్కడ కానీ మత ప్రసారమైన వచ్చిందంత మాత్రం ఊర్లు మాత్రం వాడు మత ప్రసారమైన వచ్చిందంత మాత్రం ఊర్లు మాత్రం వాడు. ప్లకార్డులు తీసి పట్టుకోండి, ఏసు రక్తం చూపించండి, ఏసు రక్తం చూపించి ప్లకార్డులు పట్టుకోండి. అందుకే ఎండిపోయేలా తాగేసారు వీళ్ళు, పిశాసులా తాగేసారు. ప్లకార్డుల మీద కూడా అవే. దేవుడు ఆడపిల్ల భక్తులు దైవ దోషం చేస్తాడు, ఇతను ఏం చేయాలి? అమ్మా జై శ్రీరామ్ అని అనండి, జై శ్రీరామ్ అనండి. లేకపోతే ఇది కదా బలవంతం చేయడం అంటే. జై శ్రీరామ్ అని చెప్పండి, లేదంటే ఆధార్ కార్డులు ఇవ్వండి. మీరు ఎవరికో ఫోన్ చేసి రప్పించుకోండి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఈ అన్యాయానికి స్పందించరా? వాట్సాప్ లో చూపించండి, ఫోటోలు తీసుకుంటా. మీ యేసు చెప్పండి, ప్రార్థన చేస్తే పంపిస్తారు ఇక్కడికి. లేకపోతే ఆధార్ కార్డు పంపిస్తారు, మీ యేసు ప్రార్థన చేయండి. అన్ని చేస్తారు కదా, సచ్చినోళ్ళు లేపుతాడు, రోగాలు నయం చేస్తాడు, పేదలను ధనవంతులు చేస్తాడు, ఆధార్ కార్డులు రప్పిస్తాడు, పంపించండి. మరి అలాగనే చెప్తారు కదా నిన్ను పనికిమాల మాటలు. సొల్లు కవర్ చెప్పడం మేము బోర్డు చెప్తాం. మీరు అందరూ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? భారత్ మాతకి చేయండి ఒకసారి అందరూ కలిసి. ఖచ్చితంగా గౌరవం ఉంది, అమితమైన ప్రేమ ఉంది. భారత్ మాతాకి జై అని అనగలరు. ఖచ్చితంగా అంటాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అనాల్సిందే. భారత్ మాతాకి జై ఎందుకంటున్నాను కూడా చెప్తాను. అనండి మీరు ఫస్ట్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మహాన్ నేను అంటాను. రైట్. మీరు జనగణమన పాడగలుగుతారా? నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు. భారత్ మాతాకి జై అని నేను ఎందుకన్నానో ఒక వివరణ ఇస్తాను. ఎందుకంటే ఇట్లాంటి దాన్ని కూడా వివాదం చేస్తారేమో అని ఒక ఆలోచన, అంతే. అర్థం చేసుకోకపోతే ప్రతిదీ వివాదం. భారత్ మాత అనే ప్రస్తావనకు వస్తే స్వతంత్ర పోరాట సమయంలో ఈ భారత్ మాత అనే ప్రస్తావన వచ్చింది, అంతకుముందు లేదు. దేశం శ్రమ పడుతుంది, నా తల్లి బాధపడుతుంది, నా చెల్లి బాధపడుతుంది అనే ప్రస్తావన తీసుకొచ్చేసి ఈ భారత్ మాత అనే ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్ మాత అంటే ఒక దేవత కాదు. భారత్ మాత అంటే మన చెల్లి, మన అక్క, మన అమ్మ, మనమే, మన కుటుంబాన్నే భారత్ మాత అన్నారు. సో శ్రమించి ప్రయాసపడి కన్నీళ్లతో రక్తాన్ని ఓర్చిన వాళ్ళందరినీ భారత మాతగానే పోల్చారు. మరి నా చెల్లికి, నా తల్లికి, నా అక్కకి, నా కుటుంబానికి, మన కుటుంబానికి జై కొట్టాల్సి వస్తే ఎందుకు ఆలోచన? ఇక్కడ దేవత ప్రస్తావన లేదు, నా దేశాన్ని తల్లితో పోల్చారు. ఓకే, అంటే ఒకవేళ దేవత అనే ప్రస్తావన ఉంటే మీరు జై కొట్టరు? కొట్టను. దేవత ప్రస్తావన ఉంటే కొట్టను. నేనేమంటున్నానంటే భారత మాత అనే ప్రస్తావన మన కుటుంబాలకు ఇవ్వబడింది, దేశాన్ని తల్లితో పోల్చబడింది. తల్లికి జై కొట్టడం మన తప్పు కానే కాదు. రైట్, ఓకే, ఇది క్లియర్. భారత్ మాతకి జై అనండి. మీరు భారతీయులే కదా మీరు అందరూ, భారత్ మాతకి జై అనండి. భారత్ మాతకి జై అండి. రక్తాలుగా ఏడ్రా బాబు, పిశాసాలు మీరు మనుషులు రా నాయన, ఆ రక్తం ఏడ్రా నాయన. మీరు అందరూ భారతీయులేనా? భారతీయులైతే భారత్ మాతకి జై అనండి ఒకసారి. జై గట్టి చెప్పండి, అందరూ చెప్పండి. అందరికి నోటు రావట్లేదు, నువ్వు ఒకడు అనేస్తున్నావు. అనండి భారత్ మాతాకి జై అనండి. మిగతా వాడు ఎవరు అనట్లేదు. మాతాకి జై అని చెప్పి చాలా మంది ముస్లిం సోదరులు కూడా అనట్లేదు, క్రైస్తవులు కూడా అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే భారత్ మాతాకి కాషాయపు వస్త్రాన్ని తొడిగించింది హైందవ్యం. ఎందుకు మీరు ఓన్ చేసుకున్నారు? భారతదేశం అందరిది. స్వతంత్రం హైందవుల వల్లే రాలేదు. సిక్కుల వల్ల, హైందవుల వల్ల, క్రైస్తవుల వల్ల, ముస్లింస్ వల్ల, జైనుల వల్ల అందరు కలిసి పోరాడారండి. అందరి వల్ల వచ్చింది. భారత మాత అయితే అందరికీ తల్లి అవ్వాలి. కాషాయ వస్త్రం వేసి బొట్టు ఎందుకు పెట్టారండి? అంటే ఇప్పుడు జెండా వస్త్రంతో కదా, జెండా రంగుతో చీర కట్టారు, అందరికి సొంతం అయిపోయింది. బొట్టు పెట్టడం ఎందుకు? దేవతగా చిత్రీకరించడం ఎందుకు? తల్లిగా చూపించండి, తల్లిని గౌరవించడం అందరికీ తెలుసు. మోస్ట్లీ అందరు కూడా బొట్టు పెట్టుకుంటారు కదా. అసలు ఒక మతాన్ని ప్రతిబింబింపజేస్తుంది బొట్టు. నేను అదే అంటున్నాను, మతపరమైన దాన్ని పక్కన పెట్టండి, సాంప్రదాయ ప్రకారమైనది అయితే ఉందో దాన్ని పక్కన. అందరూ కలిసి ఉండడానికి ఆటంకం అయిపోయారు కదా. ఈ కాషాయపు చీర కట్టేసిన తర్వాత అందరికి అర్థమైపోయింది. ఎలా అంటారు? దేవతగా చిత్రీకరించి మా దేవతకు జయగొట్టండి అన్నట్టు అవలా?
నీరు ఒక లీటర్ ఉండాలి. తమ్ముడు నువ్వు తీసుకొచ్చావా? సైనికులు అంటే కొట్టేస్తారా మీరు? కాదండి, బోర్డర్లోకి వెళ్ళి ఫైట్ చేయండి సైనికులు అయితే. ఇక్కడ ఊర్ల మీద పడడం కాదు. ఒక్క మాట సార్, మీకు మత ప్రచారం చేసి హక్కు ఎవరు ఇచ్చారండి మీకు? స్వామి మాట్లాడు. ఆ కుంకుమ వీళ్ళగా తీ, కుంకుమ తీ, బొట్లు పెట్టుద్దాం వీళ్ళకి అందరికన్నా. తీయండి, తీయు స్పీడ్ గా. జే గోవింద్ గారు బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి అమ్మా, పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఎందుకు మత ప్రచారం చేస్తున్నావు, నీకు హక్కు ఎవరు ఇచ్చారు అంటున్నారు. వాళ్ళు అదొక పథకంగా తీసుకున్నారు కదా. మతోన్మాదులు ఏం ప్రచారం చేశారంటే, వాడు ఒక పేపర్ తెచ్చి నీకు ఇవ్వబోతే నువ్వు బొట్టు తీసుకొని ఎమ్మడవాడు పారిపోతాడు, పారిపోయిద్ది అని నేర్పారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు? అట్లయితే మీ బొట్టు మాకొద్దు, మా సువార్త మీకొద్దు అని పోతున్నారు. అట్లా కాదు, అట్లా కాదు. సరే, నేను ఇచ్చే కరపత్రం తీసుకో. సరే, నువ్వు బొట్టు పెడతానంటున్నావు కదా, పెట్టు, బొట్టు పెట్టు. అయితే ఒక నిలువు గీత, ఒక అడ్డగీత పెట్టు. సువార్త ప్రకటించేటప్పుడు ఇలా అంటే ఇలా చేయండి. బొట్లు పెట్టుకుని నీకు బయలుదేరండి అని కాదు. బొట్లు పెట్టుకోరు, మా హిందువులు ఇళ్ళ వచ్చేస్తారు మీరు. మరి దేనికి వచ్చారు? వీధుల్లో ఎందుకు వస్తారు? హిందువులు ఇక్కడ ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా? భారత మాతకి జై అనమంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరికి. భారతీయులు అంటే అనండి మరి. మంచి ఉంటే బోధించండి, మేము ఆచరిస్తాం. మంచి ఉంటే బోధించండి. ఎవరికి కావాలి సొల్లంతను? దేవుడు ఎవరిని రక్షించాడు? అడుక్కున్నలాగా ఉన్నారు మీరు అందరూ. మతం మారిపోయి ముష్టోళ్ళలాగా తిరుగుతున్నారు ఇక్కడ అందరూ. బుర్రలేదా మీకు అందరికీ? సనాతన ధర్మాన్ని వదిలేసుకొని ఇది సత్యం, భారతీయ మహర్షులకు మాత్రమే తెలిసిన సత్యం. నిజమైన మహర్షులు కలండి, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళకి కాదు. ఆయన వెంబడిస్తూ నాకు మాత్రమే సొంతం అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఇది. మనుషుల మీరు పిశాసాల రక్తము మాంసం తిన్నాడు. దేవుడు రక్తం మాంసం అవడం తింటాడా? సర్టిఫికేట్లు మార్చుకోరు. అప్పుడు ఈ దేవుడు గొప్ప దమ్మండి తెలికి. ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకోండి, ఉద్యోగాలు దొబ్బుతారు, అన్ని చేస్తారు. మళ్ళీ అంబేద్కర్ అంటారు అందరూ. రాజ్యాంగం కోసం మాట్లాడిన వాళ్ళు అందరూ. ఏసు రక్తం అంటే ఈ రక్తము మాంసం అంటారా? ఫస్ట్ పిశాసాల మనుషులు రా బాబు మీరు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి హిందువులకు సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను సస్పెండ్ చేయాలి. వీళ్ళయ్యే జాగీర్ ఏమన్నా మనకు రాసి పెట్టాడా ఏందో రావద్దని చెప్పడానికి? రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. ఈడంతా ఏంటి అది పెట్టాలా? అయ్యప్ప స్వాములు, భవానీ మాల స్వాములు, మన ఆర్ఎస్ఎస్ గ్రామ ప్రజలు, అన్ని హిందూ సంఘాల పెద్దలు అందరూ కలిసి అన్యమత ప్రచారాన్ని అడ్డుకొని హైందవ్యం అంటే తెలియకుండా హైందవ్యాన్ని ప్రకటిస్తున్నాం అనుకుంటున్నటువంటి పిచ్చి మనుషులు గొర్రెల్ని పంపించి వేయడం జరిగింది. హిందూ బంధువులారా, భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని
కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడాలి. ఇప్పుడు ప్రతి గ్రామాన ఈ గొర్రెలు వచ్చి ఈ ప్రచారాలు చేస్తున్నాయి. మత మార్పులు ప్రతి గ్రామంలో హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి గొర్రెలు ఎవరు వచ్చినా పట్టుకొని మేల్కొని మన చైతన్యవంతులుగా ఉండాలి. ఈరోజు బెక్కిపురంలో విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ